త్వరలో పంచాయతీలకు 2500 కోట్లు తొలి విడతగా 260 కోట్లు ఇవ్వనున్న కేంద్రం అట. ఇది త్వరలో పంచాయతీలకు 2500 కోట్లు. ఇది కేంద్రం నుంచి రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధులు, పెండింగ్లో ఉన్నటువంటి నిధులు 3000 కోట్ల రూపాయలు గ్రామాలకు బాకీ ఉన్నాడు. 15వ ఆర్థిక సంఘం నుంచి గ్రామాలకు రావాల్సినటువంటి నిధులు సర్పంచులు లేక ఆగిపోయినామని చెప్పేసి ఏదైతే ఎన్ని రోజుల పాటు ప్రభుత్వం అనుకొని ఎన్నికలకు వెళ్ళిందో, ఎన్నికలైన పాలక వర్గం అంతా కూడా కొలువు తీరిన తర్వాత ఈ 2500 కోట్ల రూపాయలు 2500 కోట్ల రూపాయలని రిలీజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దాంట్లో భాగంగానే తొలి విడతగా 260 కోట్లు కేంద్రం విడుదల చేస్తే, నిన్ననే 270 కోట్ల రూపాయలని తెలంగాణ రాష్ట్ర సర్కార్, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియడం, పెండింగ్లో ఉన్న యూటిలైజేషన్ సర్టిఫికెట్లు యూసీని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధుల ఖర్చుపై యూసీలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సమర్పించిందన్నారు. దీంతో 2024-25 ఏడాది సంబంధించి మొదటి విడత కింద 260 కోట్లు కేంద్రం త్వరలో విడుదల చేయనుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులకు సంబంధించిన యూసీలు అందిన వెంటనే మిగిలిన 2500 కోట్లను కూడా దశల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ స్థానిక సంస్థలకు 11,000 కోట్లకు పైగా నిధులు అందించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర నిబంధనల ప్రకారం నిధుల వినియోగం కోసం ప్రతి పంచాయతీ తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరవాలని, ఆ ఖాతాను పిఎఫ్ఎంఏఎస్ పోర్టల్లో నమోదు చేసి యూనిక్ ఏజెన్సీ కోడ్ పొందాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీల అకౌంట్లను జప్తు చేసి నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. దీంతో సర్పంచులు అప్పుల పాలై రాజీనామాలు చేస్తారని, కొందరు ప్రాణాలు కూడా తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ గతంలో ఏం చేసిండు, ఆ నిధులంతా కూడా దారి మళ్లించిండు. గ్రామ పంచాయతీలకు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి నిధులు, గ్రామాలలో అభివృద్ధి కోసం వాడుకోవాల్సినటువంటి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను దారి మళ్లించి వేరే అవసరాలకు వినియోగించిండు. కాబట్టి ఇప్పుడు కేంద్రం యొక్క నిధులు నేరుగా సర్పంచుల యొక్క అకౌంట్లో పడాలంటే కావాల్సిన ఏంటిది అంటే, ముందుగా ఇది కూడా చెప్తా ఉన్నాను, ముందుగా ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరవాలి, ఆ ఖాతాను పిఎఫ్ఎంఏఎస్ పోర్టల్లో నమోదు చేయాలి. ఇదే మరి, ఇంకా వేరే పోర్టల్ కాదు, ఇది పిఎఫ్ఎంఎస్ పోర్టల్ నమోదు చేసి యూనిక్ ఏజెన్సీ కోడ్ కూడా పొందాలని సూచించింది. సో గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఇప్పుడు జరగొద్దు, నేరుగా గ్రామాలకి వెళ్ళాలి. ఇది సర్కార్కు సంబంధం లేకుండా జరగాల వ్యవహారం అనేది కేంద్రం భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. 2023-24 సంబంధించినటువంటి ఇది 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధులు, పెండింగ్లో ఉన్నటువంటి నిధులు ఇప్పుడు 2025-26 కూడా 2024-25 సంబంధించినటువంటిది కూడా, అది కూడా 2500 కోట్ల నుంచి 3000 కోట్ల దాకా రావాలి మళ్ళీ. సో మొత్తానికి ఈ నిధులను విడుదల చేసేందుకు ముందుగా 260 కోట్ల రూపాయలని ముందుగా మీరు రిలీజ్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ విడతలో మిగతా 2500 కోట్లు పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, వాటిని దశల వారీగా విడుదల చేస్తామనేది ఆయన చెప్తా ఉన్నాడు. దీని ద్వారా ఇప్పుడు సర్పంచులంతా కూడా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు చాలా ఈ డబ్బులన్నీ కూడా దాదాపుగా ఒక్కొక్క గ్రామానికి 40 నుంచి 50 లక్షల నిధులు, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఈ నిధులు కలుపుకున్నట్టయితే ఉంటే 5-6 వేల గ్రామాల్లో ఉన్నటువంటి 5-6 వేల మంది జనాభా కలిగినటువంటి ఒక్కొక్క గ్రామానికి దరిదాపుగా 40 నుంచి 50 లక్షల నిధులు రాబోతా ఉన్నాయి. ఇక చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో వాటికి కనీసం 5 నుంచి 10 లక్షల లోపు అవి కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పిండట ఎవరు, కిషన్ రెడ్డి. అట్లే కాకుండా 19 నుంచి సర్పంచులకు ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నారట. వచ్చే నెల 21 వరకు సమగ్ర శిక్షణ షెడ్యూల్ ఖరారు చేసిన పంచాయతీరాజ్ శాఖ టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తరగతులు ఉండబోతా ఉన్నాయట. ఎట్లా ఉండబోతా ఉన్నాయంటే, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,760 మంది సర్పంచులుగా ఎన్నికైళ్ళు. వీరికి గ్రామాభివృద్ధి సంక్షేమ పథకాల సమర్థ అమలు, పారదర్శక పరిపాలన లక్ష్యంగా శిక్షణ ఇవ్వనున్నారు. బాధ్యతాయుతంగా పనిచేసేలా గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి జిల్లాలో 5 బ్యాచ్లుగా విభజించి సర్పంచులకు శిక్షణ ఇవ్వనుండగా ఒక్కో బ్యాచ్లో కనీసం 50 మంది సర్పంచులు ఉంటారు. ఒక్కో బ్యాచ్కి 5 రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. ఒక్కో సర్పంచ్కి 5 రోజుల పాటు బస, భోజనం,
శిక్షణ ఖర్చుల కోసం 5,000 వరకు ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఈ శిక్షణ కోసం మొత్తం 253 మంది మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసింది. ఇప్పటికే వారికి TGIRDలో ఓరియంటేషన్ కూడా పూర్తి చేసిండు. వీరు సర్పంచులకు పాలన, అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, ప్రజాసేవ అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ నేపథ్యంలో శిక్షణ తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సర్పంచులకు భోజనాలు, వసతి సౌకర్యాలు, శిక్షణ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. సర్పంచులకు సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా పంచాయతీలు బలోపేతం అవుతాయని, పారదర్శకత పాలన, సమర్థవంతంగా నిధుల వినియోగం, ప్రజల అవసరాలకు వేగంగా స్పందించే వ్యవస్థ కూడా ఏర్పడుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నది. 5 జిల్లాల్లో ప్రతి జిల్లాలో 5 బ్యాచ్లకు విభజన చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం నడవబోతా ఉన్నది. ఎట్లా అమౌంట్ని ఖర్చు పెట్టాలి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలన్నటువంటి దానిపైన ఈ యొక్క మీటింగ్ ఉండబోతా ఉంది.